క్యారెక్టర్ వైజ్గా న్యాయం చేశాడని చెప్తాను. ఒక మంచి హీరోని తీసుకొచ్చి విలన్ అంటే ఎవరు ఎక్స్పెక్ట్ చెప్తారు, ఎవరు చేయరు కదా. ఒక వాడి ఉద్దేశం ఎలా ఉందో తెలియదు కానీ మనోజ్ అన్న అయితే హీరోగా పరిచయం చేసినా విలన్గా పరిచయం చేసినా చూసుకుంటే చూస్తారు, అందులో తప్పలేదు. అన్న తేజ సజ్జా గారికి 300 కోట్ల సినిమా వచ్చిందా లేదని పక్కన పెడితే ఈ సినిమాలో తేజ సజ్జా కన్నా కానీ మనోజ్ అన్న కనపడ్డాడు. ఆయన మనోజ్ అన్న పక్కన మనోడు కనపడలేదు అని మనం తక్కువ చేసి మాట్లాడకూడదు. హీరో హీరో విలన్ విలనే కాబట్టి ఓవరాల్గా సినిమా అయితే ఒక మిరా సినిమా, ఒక మిరాకిల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే శాసనాల గ్రంథాల మీద చాలా సినిమాలు వచ్చాయి కానీ ఈ టైప్ ఆఫ్ ఎఫెక్ట్ చూపించలేదు. సినిమాకి ఒక 50% ప్రాణం పెట్టింది మ్యూజిక్, మిగతా 50% హీరో విలన్ చూపించేసుకున్నారు. ఇంటర్వ్యూల బ్యాంక్ ఒకటి, క్లైమాక్స్ బ్యాంక్ ఒకటి, ఈ రెండు సీన్లకి ఖచ్చితంగా 1000 రూపాయలు ఖర్చు పెట్టినా తక్కువే. రెండాట్లకి న్యాయం చేసుకున్నాడు. ఎందుకంటే కార్తిక్ అప్పన్ గారు గతంలో తీసిన సినిమాలు ఏదైతే పక్కన పెడితే ఈ సినిమాలో విఎఫ్ఎక్స్ కొన్ని చూపించారు. అది నిజంగా విఎఫ్ఎక్స్ అని తెలియనట్టే చూపించారు. లైవ్లో ఎట్లయితే ఉంటుందో అలాగే చూపించారు. ఆ సినిమాలో ఏది తక్కువ లేదు. కొంచెం అక్కడక్కడ మైనస్ ఉన్నా కానీ, సాంగ్స్ కొంచెం వీక్ అయినా కానీ సినిమా ప్రాణం అంటే స్టోరీ పరంగా ప్రాణం పెట్టిందని మనం అనుకోవచ్చు. స్పెషల్ థ్యాంక్స్ ఎవరికైనా చెప్పాలంటే నేను మనోజానికి చెప్తాను. ఆ పార్ట్ 2 అంటే ఇంటే తెగలదు కానీ ఈ స్టోరీని ఆధారంగా చూసుకుంటే కనపడుతుంది. పార్ట్ 2 ఖచ్చితంగా కనపడుతుంది. ఓవరాల్గా సినిమా అయితే నాకు నచ్చింది. అవుట్ ఆఫ్ రేటింగ్ 2.5 నుంచి 3 వరకు మాత్రం ఇవ్వగలదు. అంతకుమించి మనం ఇవ్వడానికి ఎక్స్పెక్ట్ చేయకూడదు.